హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన ప్రోటీన్ ఫుడ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఉన్న బిజీ స్కెడ్యూల్లో మనం సరైన ఆహార నియమాలను పాటించడం లేదు. ఈ విధంగా మనం ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వలన మనకు చాలా ఆరోగ్యంగా ఉంటామండి. మన పిల్లలు కూడా ఈ విధంగా పాటించడం వలన వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ముందుగా నేను ఒక గుడ్డుని ఈ విధంగా ఉడకబెట్టుకున్నానండి. ఈ ఈ గుడ్లలో ఎక్కువగా ప్రోటీన్, ఫ్యాట్ కంటెంట్ అనేది ఉంటుంది. తరువాత బఠానీలు ఈ విధంగా నేను ఉడికించుకున్నానండి. ఇందులో కూడా మనకి ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ శాతంగా ఉంటుంది. తరువాత నేను క్యారెట్స్ తీసుకున్నానండి. క్యారెట్స్ ఈ విధంగా ఉడికించుకోవాలి. క్యారెట్స్లో కూడా ఎక్కువ శాతం కెరోటిన్ అనే ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వలన మనకి రక్తస్రావం పెంచుటకు ఉపయోగపడుతుంది. పిల్లల్లో కూడా బ్లడ్ కంటెంట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మనం రోజు ఆహార నియమాలలో మనం ఈ క్యారెట్ ఇవ్వడం వలన వాళ్ళకి బ్లడ్ కంటెంట్ అనేది పెరుగుతుంది. తరువాత నేను బీట్రూట్ తీసుకుంటున్నానండి. ఈ బీట్రూట్లో కూడా ఎక్కువ శాతము రక్తస్రావణ పెరుగుదలకు ఉపయోగపడే లక్షణాలు ఉన్నాయండి. ఈ క్యారెట్ తీసుకోవడం వలన కూడా పిల్లలకి బ్లడ్ కంటెంట్ అనేది పెరుగుతుంది. అమ్మాయిలకైనా సరే నెలసరి సమస్యలు ఉన్నప్పుడు మనము ఈ విధంగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయండి. మనం క్యారెట్, బీట్రూట్ అనేది ఖచ్చితంగా మన ఆహార నియమాలలో తీసుకోవాలి. తరువాత నేను 4 లేదా 5 బాదం పప్పులు తీసుకుంటున్నానండి. ఈ విధంగా మనము రోజు ముందు నైట్ మనము ఈ విధంగా నానపెట్టుకున్న బాదం పప్పులు తీసుకోవడం వలన హెయిర్ లాస్ అనేది ఉండదు. వాల్నట్స్ తీసుకోవాలండి. ఈ విధంగా 2 లేదా 3 రోజు వాల్నట్స్ తీసుకోవాలి. పిల్లలకి ఎక్కువగా తీసుకోవాలి. ఈ 2 లేదా 3 వాల్నట్స్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ చాలా మెరుగుపడుతుంది. చాలా యాక్టివ్‌గా ఉంటారు. అన్నీ గుర్తుపెట్టుకుంటారు. పిస్తా తీసుకోవాలండి. 2 లేదా 3 ఖర్జూర కూడా తీసుకోవచ్చు. ఖర్జూర నానపెట్టుకొని 2 ఖర్జూర ముక్కలు కూడా తీసుకోవచ్చు మనం. ఈ విధంగా నేను మిరియాల పొడి వేసుకుంటున్నానండి. టేస్ట్ కొరకు నేను మిరియాల పొడి వేసుకుంటాను. ప్రతిసారి ఈ విధంగా చేసుకుంటాను. ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఈ విధంగా చేసుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి ప్రోటీన్ ఫుడ్ అనేది. చిల్లీ పౌడర్ తీసుకున్న తర్వాత మనము సాల్ట్ తీసుకుందామండి. టేస్ట్ కొరకు మనము కొంచెం సాల్ట్ తీసుకుందాం. ఈ విధంగా మనము సాల్ట్ తీసుకుందామండి. సాల్ట్ తీసుకున్న తరువాత ఇందులోకి మనము పల్లీలు తీసుకుందామండి. ఉడకపెట్టుకున్న పల్లీలు తీసుకుందాము. ఈ పల్లీలో కూడా మనకి చాలా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం తీసుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయండి. జిమ్ చేసిన వాళ్ళైనా ఎవరికైనా సరే ఈ విధంగా ప్రోటీన్ తీసుకోవడం వలన వాళ్ళకి బాగా ఎనర్జీ వచ్చి ఏదైనా పనులు చాలా సులభంగా చేసుకోగలుగుతారు. మెయిన్‌గా ఇందులో ప్రోటీన్ ఉండడం వలన ఎనర్జీ అనేది మనకి ఎక్కువగా వస్తుంది. తరువాత మనము వీటి మీద కొంచెం లెమన్ వేసుకుందామండి. లెమన్ టేస్ట్ కోసం వేసుకుందాం. ఈ లెమన్‌లో కూడా మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని ఎక్కువగా పెంచుతుంది. ఈ విధంగా తీసుకోవడం వలన మనకు చాలా ఆరోగ్యంగా ఉంటామండి మనమందరము.